ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన వెంటనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి అనుకోని షాక్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరకల నుంచి బయటపడేందుకు వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రజల నుంచి తీర్పు తీసుకున్నాకే తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతానని ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సరికొత్త డ్రామాకి తెరలేపారని విమర్శిస్తున్నాయి. ప్రత్యేక కథనంలో కేజ్రీవాల్ గేమ్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల దాకా ఇరుక్కొనిపోయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీలకి గట్టి షాకే ఇచ్చారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇక రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం కేజ్రీవాల్ సరైన సమయంలో సరైన పావులు కదిపారన్న టాక్ వినిపిస్తోంది. తన రాజకీయ ప్రయాణంలో అలాగే అవినీతికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంలో కేజ్రీవాల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఆశ్చర్యానికి గురిచేసేవారు. అయితే కేజ్రీవాల్ వాదన ఏంటంటే తనని బీజేపీ లిక్కర్ స్కామ్ లో ఇరికించింది, ప్రజల తీర్పు కోరిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపడతానని కాస్త సెంటిమెంట్ రగిల్చారు. ఇక బీజేపీ కూడా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రెసిడెంట్ ముర్ముని కోరింది. ముఖ్యమంత్రి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందువల్ల ఢిల్లీలో పాలన గాడి తప్పిందని వెంటనే ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. వాస్తవానికి తాను తన లాయర్లతో రాజీనామా చేస్తానని చెప్పాను. లిక్కర్ కేసులో నిర్దోషి అని ప్రకటించే వరకు తాను సీఎం పదవికి దూరంగా ఉండాలనుకున్నాను. అయితే ఈ కేసు పూర్తవడానికి సుమారు 10 నుంచి 20 సంవత్సరాల కాలం పడుతుందని లాయర్లు చెప్పారు. అందుకే తాను ప్రజా కోర్టులో తీర్పు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చానన్నారు కేజ్రీవాల్. తాను నిజాయితీ పరున్నా లేక దోష మీరే తేల్చండి అని ప్రజల వద్దకి వెళుతున్నానని వివరణ ఇచ్చుకున్నారు. తనకి పడే ప్రతి ఓటు తనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నట్లుగా లెక్క అన్నారు. ఆదివారం కేజ్రీవాల్ ఆప్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అయితే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం కూడా షాక్ కి గురైంది. తీహార్ జైలు నుంచి విడుదలైన 2 రోజుల్లోనే కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటన చేయడం ఏంటని వారు సందిగ్ధంలో పడ్డారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ సుమారు 6 నెలల పాటు జైల్లో గడిపి వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక కూడా సీఎం పదవికి రాజీనామా చేయలేదు. అదే ఆయన డిప్యూటీ సీఎం సిసోడియాని రాజీనామా చేయించారు. అంతకుముందు 2014 కంటే ముందు ఆప్ కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ రద్దు తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అన్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ప్రజల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినందుకు క్షమాపణలు కోరారు. ఇక ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ 2012లో అందరికీ ఆశ్చర్యపరుస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు ఆయన అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో ఎన్నికలు నిర్వహించడానికి కావాలని జాప్యం చేస్తోందని ఆరోపించారు. అయితే ఈసారి మాత్రం ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక వాస్తవానికి వస్తే ఆయన బెయిల్ షరతులు సీఎంగా కొనసాగడానికి అడ్డంకిగా మారాయి. పేరుకి సీఎం అయినా సీఎం ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. అదే జైల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత కూడా సీఎం కార్యాలయానికి వెళ్లలేకపోతే ప్రజల్లో పలచనవుతాం, రాంగ్ సిగ్నల్స్ పోతాయని భావించారని ఆ పార్టీకి చెందిన నాయకులే ప్రైవేటు సంభాషణలో చెప్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ప్రజల్లో సానుభూతి పొందడం కూడా ముఖ్యమే. ఇక ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవు. ఫిబ్రవరి 2025లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అడ్డు రాకుండా ఉండేందుకు కూడా ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. మహిళలకి నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నెల మార్చి నుంచి అది అటకెక్కింది. సీఎంగా ఆయన ఫైళ్లపై సంతకం చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో మహిళా ఓటర్లు దూరం అవుతారన్న ఆందోళన కేజ్రీవాల్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇవ్వాలంటే సీఎం చేతులు కట్టేశారు. సీఎం ఫైళ్లపై సంతకాలు చేయలేని పరిస్థితి, తన కార్యాలయంలో మీటింగ్లు పెట్టలేని పరిస్థితి. ఇక జైలు నుంచి వచ్చాక కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం కనిపిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ భయపడుతోంది. ఇవన్నీ లెక్కేసుకున్న కేజ్రీవాల్ రెండో ఆలోచన చేయకుండా వెంటనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఆదివారం నాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ మరో అడుగు ముందుకు వేసి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు మహారాష్ట్రతో పాటు నవంబర్లో జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన అసెంబ్లీని రద్దు చేయమని సిఫార్సు మాత్రం చేయడం లేదు. ఎన్నికలు జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగించాలనేదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. తన బదులుగా వేరే ఎవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి వెనుకుండి షో నడిపించాలని చూస్తున్నారు. ఆప్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొత్త సీఎంని ఎన్నుకుంటామని చెప్పారు కేజ్రీవాల్. అయితే చాలా మంది సీఎంగా ఆయన డిప్యూటీ మనీష్ సిసోడియాని ఎంపిక చేస్తారని అనుకున్నారు. ఆయన కూడా ఇదే కేసులో బెయిల్పై బయట ఉన్నారు. సిసోడియా కూడా ఈ కేసుకు సంబంధించి క్లీన్ చీట్ వచ్చే వరకు పదవి చేపట్టరాదని నిర్ణయించారు కేజ్రీవాల్. అయితే ఆప్ పార్టీలో వినిపిస్తున్న ఊహాగానాల విషయానికి వస్తే అతిషిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో అన్ని కీలక పదవులు ఆమె చెత్తనే ఉన్నాయి. జైల్లో ఉన్నప్పుడు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాని అతిషి ద్వారా ఆవిష్కరించడానికి అనుమతి ఇవ్వాలని ఎల్జీకి జైలు నుంచి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆ లేఖని ఎల్జీ పెద్దగా పట్టించుకోలేదు. ఢిల్లీ హోంమంత్రి కైలాష్ గెహ్లట్ జెండా ఎగరవేశారు. అతిషిని ముఖ్యమంత్రిని చేసి దళిత వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక కేజ్రీవాల్ రాజీనామాని బీజేపీ పొలిటికల్ స్టంట్ డ్రామా అని మండిపడింది. 6 నెలల పాటు జైల్లో ఉన్న ఆయన జైలు నుంచి విడుదలైన 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడం కేవలం సానుభూతి పొందడానికి, తన ఆస్తుల్ని బదిలీ చేయడానికి వినియోగించుకున్నారని బీజేపీ మండిపడుతోంది. మధు కూడా, లాలూ యాదవ్, కరుణానిధి, జయలలితలు జైలుకు వెళ్లడానికి ముందే రాజీనామా చేశారు. మరి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశామని గొప్పలు చెప్పుకునే కేజ్రీవాల్ తానే అవినీతిలో కూరుకుపోవడం అత్యంత విషాదకరం. రాజకీయ డ్రామాలు కట్టిపెట్టండి అని చురకలంటించింది.